గుమ్మడి గింజల పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. గుమ్మడి గింజల పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మినపప్పు 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 5, చింతపండు కొద్దిగా, రాళ్లుపు కొద్దిగా, గుమ్మడి గింజల గుజ్జు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 1 టేబుల్ స్పూన్, పోపు దినుసులు కొద్దిగా, పచ్చిమిర్చి 4, కరివేపాకు కొద్దిగా. గుమ్మడి గింజల పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో బేసిక్గా ఇక్కడ మనకి గుమ్మడి గింజలు, అందరికీ తెలుసు గుమ్మడికాయ, దాంట్లోంచి తీసే గుమ్మడి గింజలు. సో దీంతో పచ్చడి ఎలా చేసుకోవాలి అనేది మనం మాట్లాడుకుందాం 100%. అంతకన్నా ముందు గుమ్మడి గింజల యొక్క ప్రత్యేకత ఏంటి? సో ఈ మధ్య అందరూ మనకు మామూలుగా ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అవి చూస్తున్నా కూడా మెగ్నీషియం ఎక్కువగా కావాలి అంటే గుమ్మడి గింజలు తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు. ఇంగ్లీష్లో పంకిన్ సీడ్స్ అనమాట. సో మెగ్నీషియం ఎప్పుడు ఎక్కువగా ఉంది అంటే మనకి అప్పుడు గుండె ఆరోగ్యం అంత బాగుంటుంది. సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అని చెప్పొచ్చు. సో ఇందులో విటమిన్ సి, బి, కే, ఈ ఇవన్నీ చాలా అధికంగా ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అలాగే ఐరన్, మ్యాంగనీస్, మెగ్నీషియం, ముఖ్యంగా మెగ్నీషియం చాలా అధికంగా ఉంటుందన్నమాట. సో అంటే కొంచెం నిద్ర తక్కువగా పడుతుంది కొంతమందికి, తొందరగా నిద్ర పట్టకపోవడము అలా ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళు కూడా పంకిన్ సీడ్స్ని రాత్రిపూట పడుకునే ముందు తీసుకోవడం వల్ల కూడా చాలా హెల్ప్ చేస్తుందంట తెలుసా. సో అంతేకాకుండా మనకు ఓవరాల్గా ఇమ్యూన్ సిస్టమ్ని మెరుగుపరచుకోవడానికి, తర్వాత హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, అన్నిటికీ కూడా మనకు హెల్ప్ చేస్తుంది. సో మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా మంచిది. సో పిల్లలకు కూడా మామూలుగా నానబెట్టి ముందు రోజు రాత్రి నానబెట్టి మర్నాడు పొద్దున ఒక ప్రోటీన్ షేక్ లాగా కూడా మనం డ్రై ఫ్రూట్స్ అన్ని కల్పిస్తూ ఉంటాం కదా, అలా కూడా మనం పంకిన్ సీడ్స్ని హ్యాపీగా యాడ్ చేసుకోవచ్చు. సో అంటే మంచి మెగ్నీషియం అండి, మంచి మజిల్ పవర్. మెగ్నీషియం తక్కువ ఉన్నప్పుడు మజిల్ పవర్ తక్కువగా ఉంటుంది. సో కండరాలలో బలం ఉండదు, అంటే ఒంట్లో శక్తి ఉండదు బేసిక్గా. సో మెగ్నీషియం బాగున్నప్పుడు అంతా బాగుంటుంది. సో అలా మనకు పంకిన్ సీడ్స్ ఇలా ఉపయోగపడతాయి. అండ్ అలాగే చెప్పాలి అంటే ఈరోజు దాంతోపాటు చాలా చాలా సింపుల్గా ఒక పచ్చడి అండి. ఇది మనకు రైస్కి బాగుంటుంది, రొట్టెల్లోకి బాగుంటుంది, దేనికైనా కూడా మనం ఉపయోగించుకోవచ్చు. సో ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాం. సో దీంట్లో ముందుగా మినప్పప్పు, గుండు మినప్పప్పు, డ్రై రోస్ట్. నేను ఎక్కడా కూడా నూనె యాడ్ చేయట్లేదు, డ్రై రోస్టే. ఓకే, కాస్త మినప్పప్పు, అలాగే ఎండుమిరపకాయలు, అలాగే కాస్త జీలకర్ర, అలాగే ధనియాలు కొంచెం తక్కువ వేసుకుందాం, బికాజ్ అది ఎక్కువ స్మెల్ వచ్చేస్తుంది కాబట్టి. సో ఇది మనకు డ్రై రోస్ట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. సో పచ్చడి ఫస్ట్ స్టెప్ అనమాట. మామూలుగా పచ్చళ్ళలో కొన్ని పొళ్ళు వేయించుకుంటాం కదా, సో అలాగే చేస్తున్నాం దీన్ని. సో ఇది కూడా వెరీ సింపుల్ అండి. సో ఇక్కడ మీరు చూస్తే కనుక ఇదిగోండి, ఈ గుమ్మడి గింజలు ఇలా తీసి పెట్టుకున్నాం. సో దాంతోపాటు కొంచెం మనకు పల్ప్ వస్తుంది, అది కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఇలా అంటే మనం మళ్ళీ దీన్ని వేయిస్తాం అనుకోండి. సో వేయించినప్పుడు కాస్త వాటర్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, ఇలా చక్కగా పప్పులు వేయించేసుకున్నాం కదా. ఈ వేయించిన పప్పుల్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా వేయించిన పప్పుల్ని ఇందులోకి తీసేసుకుందాం. ఓకే, ఇది పక్కన పెట్టుకుందాము. అండ్ ఇప్పుడు కాస్త లైట్గా నెయ్యి లేదా నూనె వేసుకొని ఈ గుమ్మడికాయ గింజలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా దీన్ని చక్కగా ఇందులోకి వేసేసుకొని బాగా దగ్గర పడేంత వరకు వేయించుకుందాం. అంటే మనకు ఇందులో అఫ్కోర్స్ పంకిన్ అంటేనే మనకు వాటర్ బాగా ఉండేటువంటి ఒక పదార్థం కాబట్టి సో చక్కగా ఇది దగ్గర పడేంత వరకు వేయించేసుకుందాం. సో దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం, సేమ్ బౌల్లోకి. ఓకే, ఇది కొంచెం మనకు చల్లారిన తర్వాత దీంట్లోకి కాస్త చింతపండు వేసుకుందాం. దీనికి తగ్గట్టుగా చింతపండు, అలాగే రాళ్ళుప్పు వద్దు అనుకుంటే మీరు మామూలు ఉప్పు కూడా వేసుకోవచ్చు. అంటే మనము గ్రైండ్ చేసేసుకుంటాం కాబట్టి మనకి ఏం ప్రాబ్లం లేదనమాట. కావాలంటే ఇందులో కొంచెం జీలకర్ర వేసుకోవచ్చు, ఆల్రెడీ వేసాం కాబట్టి కూడా మనకి ఇబ్బంది ఏం లేదు. సో ఇప్పుడు దీన్ని విడిగా ముందు పొడి చేసుకొని ఆ తర్వాత ఈ సీడ్స్ అందులో వేసుకొని చక్కగా మెత్తగా ఒక పచ్చడిలాగా తయారు చేయబోతున్నా. వాటర్ వేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, ముందుగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా, ఇలా చక్కగా విడివిడిగా మనము దాన్ని రుబ్బేసుకున్నాం. ఫస్ట్ ఇది పొడి,
ఆ తర్వాత ఇదేమో గుమ్మడి గుజ్జు, అంటే గుమ్మడికాయ గింజలు, కొంచెం పల్పు అన్నీ ఉన్నవి. సో ఇప్పుడు ఏంటి అంటే ఈ రెండింటిని మనం మిక్స్ చేసుకోవచ్చు. గుమ్మడి పేస్ట్ సో చక్కగా వేయించాం కాబట్టి మనకు ఆ పచ్చి వాసన అట్లాంటివి కూడా ఏవి ఉండవు. సరే బాగా మిక్స్ చేసేసుకుందాం. ఓకే, సో ఈ విధంగా చక్కగా మిక్స్ చేసేసుకున్నాం. సో ఇప్పుడు చక్కగా దీనికి పోపు పెట్టేసుకోవాలన్నమాట. స్టవ్ వెలిగించేస్తున్నాను. సో ఇదే చిన్న ప్యాన్ వాడుకోవచ్చు. సో దీంట్లో కాస్త నెయ్యి, మనకు లైట్గా కరిగిన తర్వాత పోపు దినుసులు. సో ఇది చాలా చాలా సింపుల్ అండి, టేస్టీగా ఉంటుంది. ఈసారి మాత్రము గుమ్మడికాయని తెచ్చుకున్నప్పుడు గుమ్మడి గింజల్ని అస్సలు పడేయకండి, ఓకేనా? 100% యూస్ చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. సో ఇందులో ముందుగా పోపు దినుసులు వేసుకోవాలి. సో పచ్చడిలో కొంచెం నాకు అలా పప్పులుగా తగలాలంటే కాస్త పోపు ఎక్కువ వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు ఒకసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత కాస్త కరివేపాకు, ఆ తర్వాత చివరిగా మనం తయారు చేసుకొని పెట్టుకున్న పచ్చడి ఏదైతే ఉందో అది పోపులో వేసేసుకొని ఒక్కసారి 1-2 నిమిషాల పాటు మనం ఇలా తిప్పేసుకున్నామంటే టేస్టీగా రెడీ అయిపోతుంది అన్నమాట విత్ పోపు. ఎప్పుడు కూడా అంటే నాకు పోపులో ఇలా పచ్చడి వేసేసుకోవడం చాలా ఇష్టం. అంటే కొంచెం మనకి ఆ టేస్ట్ బాగా మిక్స్ అవుతుందేమో అని అనిపిస్తూ ఉంటుంది. సో కొంచెం సిమ్లో పెట్టుకొని చక్కగా దీన్ని ఇలా మిక్స్ చేసుకోవాలి. సో ఇది ఒక 2 మినిట్స్ పాటు ఇలా వదిలేస్తే ఇంకా సూపర్ టేస్టీగా తయారైపోతుందండి. అసలు ఇలా నేను పచ్చడి ప్యాన్లో కలుపుతుంటే వేడివేడి అన్నంలో చక్కగా నెయ్యి వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది. అసలు ఈ పోపు కూడా నేను నెయ్యితోనే పెట్టాను కాబట్టి ఇంకా చాలా బాగుంటుంది యాక్చువల్లీ. ఓకే, సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. అసలు గుమ్మడి గింజలతో పచ్చడి అసలు ఎవ్వరూ చేసి ఉండరు నాకు తెలిసి. సో ఈరోజు మన అమృతం ద్వారా మీ అందరూ కూడా నేర్చేసుకున్నారు. సో గుమ్మడి గింజల పచ్చడి మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. గుమ్మడి గింజల పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మినపప్పు 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 5, చింతపండు కొద్దిగా, రాళ్లుపు కొద్దిగా, గుమ్మడి గింజల గుజ్జు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 1 టేబుల్ స్పూన్, పోపు దినుసులు కొద్దిగా, పచ్చిమిర్చి 4, కరివేపాకు కొద్దిగా. గుమ్మడి గింజల పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ లో మినపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు వేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో నూనె వేసి గుమ్మడి గింజల గుజ్జు వేసి దగ్గర పడేంత వరకు మగ్గించుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించుకున్న మినపప్పు, ఎండుమిర్చి బౌల్లో చింతపండు, ఉప్పు వేసి విడివిడిగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత రెండింటినీ కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి పాన్ లో కాస్త నెయ్యి వేసి కరిగాక పోపు దినుసులు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేగాక మెత్తగా రుబ్బుకున్న గుమ్మడికాయ గింజల పచ్చడిని కూడా వేసి 2 నిమిషాల పాటు మగ్గించుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే గుమ్మడి గింజల పచ్చడి రెడీ.